परमसुखदं केवलं ज्ञानमूर्तिं मन्दातीतं गगनसदृश्यं तत्त्वादिमशादिलक्ष्यम् एकं नित्यं विमलचलं सर्वादि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। भगवद्बंधुవులకి దివ్యాత్మ సంబూతులకి ఆత్మబంధువులకి సనాతన ధర్మ హిందూ జనజాగృతి సేవా దృక్పథంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సద్గురు యొక్క అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ। ఈరోజు వ్యాస పౌర్ణమి। ఈ పౌర్ణమి పూర్ణముతో కూడినది। మానవ జన్మ ఎత్తిన దానికి ముందు తల్లే గురువు, తల్లి తర్వాతనే తండ్రి, తర్వాతనే ఆచార్యుడు। ఆచార్యుడు అనేటువంటి విషయానికి చూస్తే ఈరోజు మన సనాతన సంస్థ హిందూ జనజాగృతి యొక్క ఆధ్వర్యములో గురు కృప మహోత్సవం। అసలు గురు కృప అంటే తల్లి కృప ఎంత ఉంటుందో పిల్లగాడిలో ఆ అబ్బాయిలో సంస్కారం అంత ఉంటుంది। అందుకే వసుదే వసుతం దేవం కంచచానోరమర్దనం దేవకీ పరమానందం। దేవకీ గర్భాన జన్మించిన వారు శ్రీకృష్ణ పరమాత్మ। అంతటి పరమాత్ముడు కూడా కృష్ణం వందే కృష్ణం వందే, అంతటి కృష్ణుడికి కూడా గురువు ఉన్నారు। ఎవరు? సాందీప మహాను సాందీపుడు ఉన్నారు। అదేవిధంగా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః। ఇక్కడ కృష్ణం వందే జగద్గురు అంటే దేవకీ గర్భాన జన్మించిన కృష్ణుడు కూడా జగద్గురు అయ్యారు। అదేవిధంగా మనం సుప్రభాత సేవలో చూస్తే మన దేవాలయంలో కౌసల్య సుప్రజ రామ ఊర్వ సంధ్యా ప్రవర్ధతే। రాముడు ఎవరి కుమారుడు? కౌసల్య కుమారుడు। అందుకే మొదలుగా తల్లే గురువు, తల్లి తర్వాతనే తండ్రి, తండ్రి తర్వాతనే ఆచార్యుడు। అందుకే రాముడి గురువు వశిష్ఠుడు। మనోజవం మారుతుల్య వేదం ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు? నాకే మీరు కట్టులోకి వెళ్ళారు, ఇక అయిపోతే పోతామన్నట్టుగా సూర్య భగవాన్। అర్జునుడు గురువు ఎవరు? ద్రోణాచార్య। మరి భీష్ముడి గురువు ఎవరు? మన గోవభయ పరశురాముడి యొక్క భూమి అని। భీష్ముడి యొక్క గురువు పరశురామ। మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువుని పట్టుకొని ఆచరణలో నడుస్తున్నారు। కానీ గురు ధర్మం ఏంటిదంటే సుఖ దుఃఖాలు సమదృష్టితో చూడమని చెప్తున్నారు। నీకు జ్ఞానదాతగా ఉన్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు। ఇది ఏ పౌర్ణమి? వ్యాస పౌర్ణమి। వ్యాసం వందే జగద్గురు, కృష్ణం వందే శంకరం వందే జగద్గురు। అందుకే వ్యాసాయ వచనం ధ్రువం। వ్యాసుడు సూత్రభాష్యాలు, వ్యాసుడు పురాణాలు, భాగవతము, మహాభారతము, ఉపనిషత్తులు, వేదాలు ఎన్నో రాశారు। వ్యాసుడి యొక్క పౌర్ణమి ఈరోజు ఎవరైనా
ఈరోజు నమస్కరిస్తే నీలో ఉన్నటువంటి అజ్ఞానం సంవత్సరం వరకు రాదని ఉంటుంది. అందుకే యుగాది నుంచి వస్తుంది ఏంటి? ఉగాది. యుగాది నుంచి వస్తుంది ఏంటి? ఉగాది. సనాతనం నుంచి వస్తుంది ఏంటి? ఇది వ్యాస పౌర్ణమి, ఋషి పౌర్ణమి. ఇది ఋషుల యొక్క పౌర్ణమి, ఋషి తుల్యమైనటువంటి ఋషుల మార్గం ఇది. ఋషి యొక్క సంతతి, ఋషి యొక్క పరంపర. మీ యొక్క పరంపర ఎట్లయితే ఉంటుందో ఒక్కొక్క తాత నుంచి, తండ్రి నుంచి మన్మడు, అట్లాగే ఇది ఋషి పరంపర కూడా మన యొక్క వ్యాస పౌర్ణమి. అందుకే మానవుడికి అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ తనలో ఉంటాయి, కానీ జ్ఞానం మాత్రం దొరకదు. జ్ఞానం కొనుకొస్తారా? ఇప్పుడు పుస్తకాన్ని ఇస్తారు, పుస్తకాన్ని కొంటారు, పుస్తకంలో ఉన్న అక్షరాలు కొనగలుగుతావా? కొనలేవు. అట్లాగే వ్యాసుడు రాసినటువంటిది ఏంటిది? ఏ గీత? అయ్యో రామ, భగవద్గీత. వ్యాసుడు రాసిన గీత, కృష్ణుడు ముఖం నుంచి వచ్చిన గీత, అర్జునుడు మాత్రం విన్న గీత, మనకు అందరికీ జ్ఞాన భండారమైన గీత. అదే మన యొక్క గీత. ఏ గీత? ఏ గీతనా? అష్టవక్ర గీతనా? ఏ గీత? అనడానికి నోరు వస్తున్నట్టు ఏ గీత? అనేకమైన గీతలు ఉన్నాయండి. శివగీత, గురుగీత, అవధూత గీత, రామగీత, అన్ని గీతలు ఉన్నాయి. అన్నింటిలో కంటే కూడా నీకు ఉత్తమమైనటువంటి 18 అధ్యాయాలు వ్యాసుడు పురాణాలు రాసినటువంటి యొక్క విషయంలో ఈ 18 పురాణాలు, ఉప పురాణాలు ఎన్నో ఉన్నా ఆ గీత ఏ గీత నేర్పుతుంది నీకంటే భగవద్గీత నేర్పు. ప్రతి గీతలో కూడా యోగముతో కూడా ఉంది. బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. ఒక బ్రహ్మ విద్య కానీ, నీకు యోగం కానీ, ఒక సాధన కానీ, ఏ ప్రాయంలో ఏ విధంగా ఉండాలి, ఏ ప్రాయంలో ఏమి చేస్తే నీకు ఉత్తముడివి, ఏ శరీరానికి 4 ప్రాయాలు, అది బాల్య, పౌర్య, యౌవన, వృద్ధాప్య, ఈ 4 ప్రాయాల్లో చేసేటువంటి ధర్మాలని నీకు భగవద్గీతలో కూడా చెప్తుంది. అందుకే ప్రతి దాని దగ్గర కూడా భగవద్గీతని ఆధారం. అందరికీ కూడా మానవానికి నిదర్శనగా మానవుడు తెలుసుకునేటువంటి ధర్మము, మానవుడు తెలుసుకునేటువంటి జ్ఞానము, మానవుడు అన్ని విధాలుగా అలవాటు, సంస్కారం, మరి ధర్మము తెలవడానికి కూడా భగవద్గీతనే మనకు ఆదర్శం. భగవద్గీతలో ఉన్నటువంటి మొట్టమొదటి అధ్యాయం పేరేంటి? అర్జున విషాద యోగం. అర్జున విషాద యోగములో ధర్మక్షేత్రే కురుక్షేత్రే. నీవు ధర్మం మాట్లాడుతున్నావా? నువ్వు నోరు ఎన్ని రోజుల నుంచి నోరు ధర్మం మాట్లాడింది? నువ్వు ఎన్ని రోజుల నుంచి ధర్మం ఆచరిస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి నువ్వు ధర్మాన్ని నడుస్తున్నావు? నీవు ప్రశ్నేస్తున్నావా? మేము నడుస్తున్నామండి, నడుస్తున్నామంటున్నాం మన ధర్మము. ఇంకొకళ్ళు ఆచరిస్తున్నారు, ఇంకొకళ్ళు వచ్చి మన ఇంట్లో చూస్తున్నారు. కానీ మన సనాతన ధర్మం ఏంటి? పవిత్రాయ సాధురా వినాశాయ చతుష్పృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు మంచి భగవద్గీతని నేర్పండి. మీ తల్లిదండ్రులు పిల్లలకు అనేకమైన ఆట వస్తువులు ఇస్తారు, అనేకమైన వస్తువులు ఇస్తారు, ఇంకా కొన్ని ఇస్తారు, ఇంకా మీ ఆస్తులను ఇస్తారు, కానీ సంస్కారం ఇస్తున్నారా? ఒక్క పుస్తకాన్ని అక్షరంగా చదివిస్తలేరు. అందుకే మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మీకు ఒక హాస్టల్లో వేస్తున్నారు. వాళ్ళని ఒక హాస్టల్ వేస్తే పిల్లలు ఒక హాస్టల్. గురువుకి ఈరోజు వందనం చేయాలి, గురువుని మాత్రం గౌరవించాలి. గురువు జ్ఞానదాత, గురువు జ్ఞానానికి మూలము, గురువే మనకు సర్వము. గురోరధికం తత్వ. ఈ మానవ జన్మ వచ్చింది దేనికోసం? తల్లిదండ్రులు జన్మనిచ్చారు, కానీ జ్ఞానం ఇవ్వలేదు. శరీరం అద్దెకి వచ్చింది, ఇది శరీరం, కిరాయిలు. ఈ శరీరం ఇచ్చారు తల్లిదండ్రులు, వాళ్ళ సేవ చేయి. దారి పట్టబోయే వాడు నీకు సహాయం చేస్తే నమస్కారం చేస్తావు, గుర్తుపెట్టుకుంటావు. డాక్టర్ అయితే మాత్రం నీకు అనుకూలమైన ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని
పరిపాలన చేసి సనాతన ధర్మములో నా రాముని నేను నమ్మాను అనే భావన నీలో కలిగి ఉండాలి. అందుకే ధర్మం ఏం చెప్తుందంటే పిల్లలకు మంచి మార్గాన్ని చూపించమని చెప్తుంది. మరి మీరు మార్గాన్ని ధర్మంలో మీ పిల్లలకు మంచి మార్గం ఇస్తున్నారా? మంచి మార్గం ఇస్తలేరండి. ఈ దేవాలయానికి కుమ్మనడం మీరు నేర్చలేరు. ఎందుకు? మా ఊరికి కోసం నేను పూజ చేస్తా, నేను మొక్కేస్తా, నేను తీసుకొస్తా ప్రసాదం. దేవాలయానికి పోతున్నారు అందరు కలిసి. ఎవరెవరు పోతున్నారంటే ఎక్కువ మట్టుకైతే ఇప్పటి యొక్క యుగములో, ఇప్పటి యొక్క పరిస్థితుల్లో ఎవరు ఊరుకు దూరం కాలువ దగ్గర, ఊరుకు దూరం కాలువ దగ్గర. ఎందుకంటే నా కొడుకు నన్ను చూస్తలేడు, నా కోడలు నన్ను చూస్తలేదు. ఏమో సంస్కారం ఎక్కడ పోతుంది? అందుకే ధర్మాన్ని వైపు ఉన్నాడు. నీవు చూస్తే నిన్ను చూస్తారు. అందుకే ఈ రోజు గురువుని ఎప్పుడైతే నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న అజ్ఞానం, నీలో ఉన్న చీకటిని తొలగించే వ్యక్తి ఎవరు? నీ దగ్గర ఉన్నటువంటి సమస్త సంపత్తి ఉంది, కానీ చీకటిలోనే ఉన్నాం. దీనికి ఒక దృష్టాంతం. చాప అది మాంసం వైపుకే పరిగెత్తుతుంది. దాంట్లో ఉన్న గాలం దానికి తెరవదు. మాంసం పెట్టి గాలం వేస్తున్నారు, అది మాంసం కోసం పరిగెత్తి గొంతులో దిగి చాప బయటకు వస్తుంది. అట్లాగే మీ కొడుకులు కూడా మీకు మాంసం పెట్టేసి గొంతుల గాలం వేస్తే ఇక మన ప్రచారం ఎట్లుంది. కొలన్నా వృద్ధాశ్రమం పెడితే పోకుంటే హాస్టల్. అందుకే మాయకు లోన్ కాకండి, మాయని వదలండి, మాయని పక్క పెట్టండి. మాయని మీరు మాత్రం పట్టుకోనున్నా ధర్మాన్ని మాత్రము విడనాడక, ధర్మానికి బద్ధుడై. అందుకే పవిత్రాలయ సాధువుల యొక్క హృదయమే పవిత్రమని మనం అనుకుంటున్నారు. మీరు కూడా సాధన చేస్తే మీ యొక్క హృదయం కూడా పవిత్రమవుతుంది. ఇది భారతదేశం, ఇది భరత భూమి, ఇది జన్మభూమి, ఇది ధర్మభూమి, ఇది జ్ఞానభూమి, ఇది సాధు సంతుల యొక్క భూమి. మొన్న కుంభమేళ పోయాం. ఎవరు పోయారు? సాధు సంతులు పోయి స్థానాలు పెట్టారు. ఎవరిది? ఈ రాజ్యం ఎవరిది? సాధు సంతుల యొక్క రాజ్యం, సంతుల యొక్క సన్మార్గం, సంతుల యొక్క కృప. అందుకే గురు అనేటువంటి రెండు అక్షరాలు గు రు, గు రు. గు అనేది అంధకారం, రు అనేది వెలుతురు, గు అనేది పాపం, రు అనేది పుణ్యం. పుణ్యము చే సుఖం, పాపము చే దుఃఖం, జ్ఞానము చే మోక్షం. అందుకే రుకారంలో ఉన్న శక్తిని ఎంత గొప్పదో కృప. కృతజ్ఞుడై ఉండు గురువు. గురువు దగ్గర కృతజ్ఞతా భావన ఉండు. ఎంత చేసినా మాతారుణం, పితారుణం, ఋషిరుణం, దైవరుణం మనం తీర్చలేము. కాబట్టి కృతజ్ఞుడై ఉండు. ఎవరి పట్ల? తల్లిదండ్రుల పట్ల, గురు పట్ల, మన ధర్మం పట్ల. సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండు. సనాతన ధర్మం వైపు నువ్వు నడుస్తూ ఉండు. నిన్ను సదా రక్షిస్తూ ఉండు. అందుకే ధర్మం అనేటువంటి మార్గంలో మనం చూస్తూ ఉండాలి. ధర్మం మన పిల్లలకు నేర్పాలి. అందుకే సనాతన ధర్మం ఎటువంటిది అంటే సాధు సంతుల యొక్క సంపత్తే సనాతన ధర్మం. అందుకే కాషాయ వస్త్రం త్యాగానికి చిహ్నం, అది తెల్లని వస్త్రం, అది శ్వేత వస్త్రం, హంసకు ధ్యానము, బ్రహ్మచారి చిహ్నం. మనం భారతంలో చూస్తే భీష్ముని చూసి ధర్మానికి ఎంత గొప్పవాడు, ఎంత త్యాగ పురుషుడయ్యాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో సాధువులు వచ్చిందంటే దండం పెడతారు. దండం అంటే దండం. కానీ మన కొడుకుని ధర్మం కోసం ఒక్కడికి అందం అంటారా? మన కొడుకుని ధర్మం కోసం పంపిద్దాం అనుకుంటారా? దేశ రక్షణ కోసం మన కొడుకుని కనాలనుకుంటున్నారా? మన హిందూ ధర్మం, సనాతన ధర్మం, కృషి ధర్మాన్ని కాపాడి కృషుల యొక్క సంపత్తిని బయటకు తీయడానికి నా కొడుకును కూడా నేను కనిస్తానని ఎవరన్నా అనుకుంటున్నారా? నా కొడుకు గొప్పవాడు కావాలా? నా కొడుకు మంది గురించి పైసలు పెట్టి ముక్కలుగా చేయాలి. చెప్తావు అది ఏం పని చేద్దావు? అది నేను కాలేదు. మరి ఎవరు
చెప్పారు. గోవు యొక్క తత్వం సప్తధాతుల లాగా ఇస్తున్నది క్షీరం. గోవే ఆకృతాసక్తు. పరశురాముని యొక్క తండ్రి ఎవరు? జమదగ్ని. గోవు సంపత్తితోని కామధేను కల్పవృక్షంగా ఉన్నారు. గోవే ఆకృతాసక్తు గోవే సంతుష్టత గోవే విదేశంతు ధామన్వంతే సామ్యం. ఎవరైతే గోవుని రక్షిస్తారో, ఎవరైతే గోవుని కాపాడుతారో, ఎవరైతే గోవుని నిలబెడతారో, ఎవరైతే గోవుని మన యొక్క సనాతన ధర్మములో ఆ పుణ్యభూమిగా మారుతుంది. గోవు తిరిగాడుతుంది. గోవు మన భూమి మీద తిరుగుతూ ఉంటేనే భూమాత పవిత్రంగా ఉంటుంది. గోవు యొక్క పేడ, గోవు యొక్క మూత్రం ద్వారా కూడా భూమి పవిత్రంగా మారుతుంది. అపవిత్రం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అందుకే పుణ్యాత్ములకే ఎరక గురువు గురించి, జ్ఞానులకు ఎరక గురువు గురించి, అజ్ఞానికి ఏ మేరకు హరి చేస్తారు. హరి ఉండే స్థలము అజ్ఞానికి మేరకు. హరి ఉండే స్థలం అజ్ఞానికి తెలియదు, అంధకారులకు తెలియదు, మందుడికి తెలియదు, ఆ పాపాత్ముడికి తెలియదు. అందుకే జ్ఞానికి ఎరక. అందుకే భజన భావం భక్తులకి ఎరక, గురుభావం పుత్రులకి ఎరక. బాధాలకి బడబడికే మెరక. ఆయన ఎట్టిస్తాడే కృష్ణుడు. ఆయన ఇలా ఎట్టించిందని మనము మన ధర్మాన్ని ఇవ్వకండి. మన ధర్మం మన గొప్పది. అందుకే కంపలో ఉన్న కాకికి తెలియదు రాగం, అదే రకంగా ఉన్న కోయిలకి రాగం. అందుకే మన ధర్మం కూడా మనతో ఉన్నటువంటి విషయంలో మనం గోవుని కూడా సదా రక్షించాలి. గో సేవ ఎవరు చేస్తారో, గోవుని ఎవరు రక్షిస్తారో వాళ్ళ వంశం కూడా అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళ వంశం కూడా తరతరాలుగా ఉంటుంది. నాటి కాలంలో గోవు యొక్క సంపత్తే మన యొక్క జీవన ఆధారం. జై జవాన్ జై కిసాన్. జవాన్ ఈరోజు దేశ రక్షణ హద్దుల్లో ఉన్నారు కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కిసాన్ ఉన్నాడు కాబట్టి పిడికలు అన్నం తింటున్నాం. అందుకే ధర్మానికి ఉన్నటువంటి వాళ్ళ కోసం మనమంతా త్యాగం చేసి మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందుకే వ్యాసుడు రాశారు, పరోపకార పుణ్యాయ పరమీత పాపాయ. ఏదైనా సరే పుణ్యం కోసం కలిగేది. పుణ్యమే చేయు, పుణ్యమే మార్గం, పుణ్యమే నీకు సదా నిలబడి వస్తుంది. నీవు ధనం సంపాదించిందంత ఇక్కడనే వదిలేస్తావు, బంగ్లాలు ఇక్కడ వదిలేస్తావు, నీ అనేక సంపత్తి వదిలేస్తావు. ఎవరైనా కొండపోయిరా, 3 ఏళ్ళు జాగలేదు, నిలుస్తుంటే ఫీటు, కూర్చుంటే 3 ఫీట్లు, పండ పెడితే 7 ఫీట్లు. కాలు కూడా శరీరం కోసం నాది 4 లక్షలకి 8 లక్షలు 10 లక్షలు ఇదే పైసలు సంపాదించుడు, ఇవే ఉంటున్నాయి. ఇవి ఇక్కడనే వదిలేస్తున్నావు. ఇవి ఎప్పటికీ కూడా ఇవ్వడం వచ్చేది కాదు. ఎప్పటికీ వచ్చేది గురుమంత్రం, గురుతో కూడిన సాధన, గురుతో కూడిన నీ స్మరణ, గురుతో కూడిన ధ్యానం, గురుతో కూడిన జ్ఞానం, గురుతో కూడిన నీ ధ్యానం. అది ఎటువంటిది అంటే ధ్యానమే నీ ఇమ్మట వస్తుంది, నీ పుణ్యమే నీ ఇమ్మట వస్తుంది, నీ జ్ఞానమే నీకు వస్తుంది. ఇది ఉత్తమమైనటువంటి విషయం. అదే గురుతత్వం. అందుకే గురువుని నమ్మాలి. గురువుని ఎందుకు నమ్మాలి? నీకు పరోపకారమైనటువంటి సేవ గురించి చెప్తున్నాడు, పరోపకార వృత్తి గురించి చెప్తున్నాడు, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి చెప్తున్నాడు, దేహంలో దేవుడిని తెలుసుకునేటట్టుగా చెప్తున్నాడు, జీవుని కూడా ముక్తి పొందేటట్టుగా చెప్తున్నాడు. జ్ఞానం ఇచ్చి కూడా సచ్చిదానందంగా ఆయన నిన్ను పరమాత్మని ఎందుకు లయ చేస్తున్నాడు. అందుకే గురు కృప. గురు బ్రహ్మ, గురు తర్వాతని బ్రహ్మ, గురు విష్ణు, గురు తర్వాతని విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు తర్వాతని మహేశ్వరుడు. కానీ గురువుని నువ్వు నమ్ముతున్నావా? మానవులాగా కనిపిస్తారండి అందరికీ, మనిషి లాగానే కనిపిస్తారు. కానీ మానవ సేవ అనే భావనలో నేను నేర్పుతున్నది ఎవరు? ఆ గురువు. అందుకే గురువుతో నీవు నేర్చుకునేటువంటి జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. తరగని ఆస్తి ఎన్ని రోజులైనా తరగదు. అయ్య ఆస్తి కొడుకు వచ్చుకుంటాడు, అవ్వ ఆస్తి బిడ్డ వచ్చుకుంటుండొచ్చు. కానీ జ్ఞానం మాత్రం ఎంత పంచుతావో అంత పెరుగుతూ ఉంటుంది. అందుకే పరోపకార పుణ్యాయ పరపీఠ పాపాయ. ఎవరినైతే సొమ్ము దోసుకొని తింటావో అది రోగాల పాలైతావు. ఎవరి సొమ్ము అయితే నీవు ఆశించి తీసుకుంటావో నీకు దరిద్రానికి దారి తీసుకెళ్తుంది. నీవు మన
అహింసో పరమోధర్మ అన్నారు. అంశ ఎరిగిన వానికి హింస లేదది. అంశ జరగనే హింస ఉన్నది. అంశ తెలుసుకోవాలి. ఎవరి ద్వారా తెలుసుకుంటావు? గురువు ద్వారా తెలుసు. గుప్తమైన స్థానం. గురువే నీకు ఆధారం. మానవుడిలాగా ఉన్నాడని నువ్వు మానవుడిలాగా చూడవు. నీవు పుణ్యాత్ముడు అయితే ఆయన నీకు పుణ్యాత్ముడుగా కనిపిస్తాడు. నువ్వు జ్ఞానివైతే జ్ఞానంగా కనిపిస్తాడు. గురువుని ఏ రూపంగా చూస్తావు? జ్ఞాన దృష్టితో చూడు, యోగ దృష్టితో చూడు, సాధన దృష్టితో చూడు. నీవు పుణ్యాత్ముడు పుణ్యం చేసిన పుణ్య దృష్టితో చూడు. నీవు తపస్సు చేసిన తపస్సుతో చూడు. ఆ గురువుని తెలుస్తాడు. అనిత్యకాలమైనటువంటి సుఖాలకు పాల్పడి మన ధర్మాన్ని మనం కోల్పోతున్నాం. అందుకే ధర్మం రక్షించేది. అందుకు ఈ యొక్క కుంభమేళలో కూడా జరిగినటువంటి విషయాన్ని చూస్తే అందరి వైపు ఎవరి పాపం ఎంతున్నదో చూసుకోండి. ఎందరు మునిగిందో అందరు మునిగిందో అందరు ఇంత మునిగినాక ఇన్ని పాపాలు ఎక్కడికే చెప్పండి. అంటే ఒక పుణ్యాత్ముడు మునుగుతే ఆ పుణ్యం అందరికీ అనుకునేటట్టుగానే కుంభమేళ జరిగి అందులో మునుగేసి ఆ పుణ్యం ద్వారానే మనం ఆ పాపం చేయకుండా చేసేటువంటి సాధన ఉడతారు. అదే ఒక వ్యక్తి పోయారట గంగ. ఆ గంగకు పోయి అమ్మ మేము మా ఇంట్లోనే ఓడవలేకపోతున్నాం, పక్కింట్లోతో ఓడవలేకపోతున్నాం, ఆ నీళ్ళు మాకు ఇద్దరు ఉన్నారు, మరి ఇంతమంది వచ్చి నిన్ను మునుగుతున్నారు, ఈ పాపాలన్నీ ఇంతమంది పాపాలు ఎంత మోస్తున్నావు అని ఒక మనిషి అడిగారట గంగమ్మ. ఆ గంగమ్మ కడిగితే గంగమ్మ నీ మోస్తలేదు ఆయన, మరి ఏడికి నీ గమ్యము సముద్రం. సముద్రం పోయి అడిగిందట, సముద్రమా ఎంత పాపాలు మోస్తున్నావు అన్నది. సముద్రం అన్నదంటే నేను మోస్తలేను, సముద్రం మేఘాలు మోస్తున్నాను. మేఘాలు మేఘాలను పోయినాడు. మేఘాలు పోయి ఏమున్నాను? మేఘాలు నేను మోస్తలేదు. మేఘాలు ఒలగిలేస్తే వాళ్ళ పాపం ఆలే. పుణ్యం అనుకోని ముక్తే పుణ్యాత్ములు అవుతారు, పుణ్యం అనుకోని ధర్మం ఆచరిస్తే ధర్మాత్ములు అవుతారు. అందుకే తల్లిదండ్రులు పుణ్యాత్ములు అయితే పిల్లలు ధన్యాత్ములు అవుతారు. అందుకే ముఖం మీద వస్తుంది, ముఖం మీద పడుతుంది. ఎప్పటికీ కూడా ధర్మం వైపు నడవండి, ధర్మాన్ని పట్టుకోండి, జ్ఞానం పట్టుకోండి, జ్ఞాన మార్గాన్ని ఆచరించండి. అది మీకు నేర్పుతుంది. ఈరోజు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నువ్వు చూసేది గురువుని పూర్ణం కాదు, నువ్వు చేసేది పూర్ణం కాదు, నువ్వు సమాజంలో పూర్ణమే చూడు. పూర్ణస్య పూర్ణమాదాయ పుణ్యమైనటువంటి మార్గమే నువ్వు అందరికీ నేను, పుణ్యమైనటువంటి మార్గమే నువ్వు ఆచరించు. పుణ్యంతో నలుగురిని నడిపి, పుణ్యంతో నువ్వు నలుగురు సేవ చేయి. ఇది ధర్మం చెప్తుంది, మనకు సనాతనమైన ధర్మం చెప్తుంది. ఇప్పుడు మనకు ఏ విధంగా మార్గము ఋషుల నుంచి వచ్చింది. అందుకే ఋషుల మార్గం ఎవరి గోత్రాలు వంశం నుంచి చూస్తే మరి వశిష్ఠ గోత్రం, మరి వాల్మీకి గోత్రం, మరి వ్యాస గోత్రం, మరి భరద్వాజ గోత్రం, మరి మహర్షి గోత్రం, మరి జమదగ్ని గోత్రం, మరి పరశురామ గోత్రం. ఎందరో ఉన్నారండి ఋషులు, ఎందరో ఉన్నారు. సప్త ఋషులు, మహర్షులు, బ్రహ్మలు. మీరు పేరు పక్క పెట్టేసి మేము అంటారు కదా, ఇక మార్గేళ్ళు ఉంటే ఒప్పుకోలేదు, అవే చెప్తారు. కారణం ధర్మం గురించి తెలుసుకో, ఋషుల ధర్మం గురించి తెలుసుకో, ఋషి మార్గాన్ని తెలుసుకో. భూ అనేటువంటి ఆ ఆకారంలో ఉన్నది నీకు అంధకారంలో పడగొడుతుంది. భూ అనే అక్షరంతో నీకు శక్తినిస్తుంది, వెలుతురిస్తుంది. అటువంటి శక్తిని నువ్వు తెలుసుకునేటట్టు ఉండు. నీకు దృష్టాంతం చెప్తావు. గురు పట్ల భావన ఉండాలి, గురు పట్ల దైవ భావన కలిగి ఉండాలి, గురు పట్ల సద్భావనతో ప్రవర్తించాలి, సద్బుద్ధితో ప్రవర్తించాలి. గురు మార్గమే తెలియదు ఒక ఆయన కట్ట కోట్లున్నాయి, కోటాన కోట్లు ఆ కోట్లున్నాయి. కానీ ఒక్క వ్యక్తికి కానీ ఆ ఇంట్లో వెలుగుతున్న పిల్లి కూడా పాల్గొనేది ఎప్పటికో ఇక ఇప్పటి నుంచి ఉన్నదిగా. కానీ ఓలకు ఆయన దానం చేసే గుణం లేదు, దయాగుణం కూడా లేదు. కానీ అది ఇంకా ఒక పిల్లి కూడా పాల్గొనేది. ఇక ఎంత కనీసం చూసుకోండి. ఎన్ని రోజులకైనా ఏం తప్పది, సాగు తప్పది. సాగు తప్పదైనా కోటి సంపాదించాలి. కానీ ఒకనాడు
ఏం చేసిండు? ఆ పరమాత్ముడు ఆడిలో ఒక మామిడి చెట్టు పుట్టించిందని వాళ్ళని కోటీశ్వరుడు, ఆ కోటీశ్వరుని ఆడిలో మామిడి చెట్టు పుట్టించిండు. ఆ చెట్టు కూడా కాస్తే కాయ అప్పుడు కోటుండే, ఆ చెట్టు కూడా మరి పండెక్క ఎన్ని కాయలు అంటే ఒక్క చెట్టుకు 1,00,000 కాయలు ఉండిండొచ్చు. మామిడికాయ 1,00,000 కాయ, ఒక్క పిండి పోతలేదు, ఆడతలేదు, తింటలేదు. ఒక శిల్పాది ఒక వ్యక్తి తింటలేదు, ఒక నువ్వు పోయి తెంపుకునేటట్టు కూడా లేదు. అడిలో ఉన్నది, అది పండు మాకున్నది, పడిపోతున్నాయి. ఏంటి? మామిడికాయ. అక్కడ ఒక మాత్రం పోయినట్టు, ఏమా ఈ చెట్టు మీద ఎన్ని పనులు ఉన్నాయి, ఒక్క పిట్టి ఆడలేదు, ఒక శిల్ప ఆడలేదు, ఒక కాకి ఆడలేదు, ఏది తింటలేదు. ఇది ఏమో ఒకసారి అడిగి చూద్దాం అని మహాత్ముడు చేతి స్పర్శ చేసి అడిగాడు. ఏం లేదు, పోయిన జన్మలో నేను కోటీశ్వరుణ్ణి, మాకు ఎవరికి దానం చేసుకుని కాదు, నేనేమోరికి ఇచ్చినోని కాదు, నేనే చచ్చినాక ఇంట్లో పుట్టినాక కూడా ఎవరు తింటలేదు నా పని. అప్పుడు తినలేదు, ఇప్పుడు కూడా తినలేదు. అయితే ఏమీ లేదు, ఇక నుంచి దానం దయాగుణం అనేటువంటిది నేర్చుకో. ధనము లేకున్నాక, కోటికి పడిగెత్తిన కొండంత ధనము ఉండినాక, దాన ధర్మములు లేని ధనము ఉందా ఒకటే, పోయినా ఒకటే. ధనము లేకున్నా కానీ దయగుణం ఉంటే చాలురా, నిజమనే వాళ్ళ యోగి నీటి తెలిపే. దయగుణం ఉంటే చాలని అప్పుడు ఆ గురుదేవుడు ఆ మహాత్ముడు చేతి స్పర్శ తగ్గించిన దానికి నీ యొక్క దయ, నాకు కృప. అందుకే ధ్యానమూలం గురుర్మూర్తి, భక్తి మూలం గురుపదం, మంత్రమూలం గురువు వాక్యం, మోక్షమూలం గురు కృప. గురు కృప జరిగింది. అప్పుడు ఆ జరిగిన దయగుణం చెట్టుకు వచ్చింది. మనసు కలిగి స్పర్శతో 25 శిల్పలు వచ్చినాయి చెట్టు మీద. అంటే మహాత్ముల యొక్క స్పర్శ. అందుకే పాదం పవిత్రం. అందుకే మహాత్ములని ఎవరినైనా సరే ఎందుకు ఒక దేవాలయానికి ఎందుకు ఇళ్ళకు తీసుకెళ్తారు, ఎందుకు పాద పూజలు చేస్తారు, ఎందుకు మహాత్ముల యొక్క మాట వింటారంటే వాళ్ళ నాలుక మీద ఎప్పుడు నిత్యము భజిస్తున్న భగవంతుని యొక్క నామం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సాధన ఉంటుంది, వాళ్ళు చెప్పేదే సత్యమై ఉంటుంది, వాళ్ళు భజించేదే ఉంటుంది. కాబట్టి మహాత్ములు అవుతారు. సాధన మాత్రం గురుని పట్టుకొని చేయండి, సాధన మాత్రం గురుని నమ్మి చేయండి, సాధన మాత్రం భగవంతుని నమ్మి చేయండి. కానీ భగవంతుని యొక్క నామాన్ని మాత్రం మరవకండి. రామనామన్నద ఆ రామనామం శబరిమాత కోరి 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 ఆ శబరి ధరించి ఆమె వయసు అయిపోయినా కూడా రామనామం వదలలేదు. రాముడు వచ్చి ఆ శబరిమాతని దర్శనంతోని ఆ శబరిమతిగా మారి ఆ శబరిమాత ఆ రాముని దర్శించి ధన్యత్మురాయని మనము కూడా భగవంతుని యొక్క నామాన్ని కృతాయుగంలో దక్షిణామూర్తి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, వశిష్ఠుడు, ద్వాపరములో కృష్ణుడు, సాందీపుడు, కలియుగంలో మనకు ఏది శంకరాచార్యుడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా భగవంతుని యొక్క స్మరణతో గురు కృపతో ఉండాలని ఆశిస్తూ మేము కూడా మా వారికి విరామం చేస్తున్నాం. అస్తో మా సంగమయా